శ్రీ గురుభ్యో సభాయే ఇప్పటి వరకు అనేక మంది మహానుభావులు ఎన్నో విషయాన్ని ముందుంచారు. మనం మన పురాణాల్లో వెళ్ళినట్లయితే సృష్టి ప్రారంభం నుండి కూడా మంచి చెడులు ఉన్నాయి, రెండూ ఉన్నాయి. అంటే స్వామి వివేకానంద అంటారు, గుడ్ అండ్ బ్యాడ్ ఈజ్ ఈక్వల్ నేచర్. మంచి చెడుల యొక్క కలయికయే సృష్టి, ప్రకృతి. అట్లాగే ఈ మంచి మీద ఎప్పుడూ కూడా దాడి జరుగుతూనే ఉంది. ఆయా యుగాల్లో రాక్షస రూపంలో ధర్మం మీద దాడి జరిగింది. ధర్మాన్ని రక్షించడం గురించి భగవంతుడు ఆయా రూపాల్లో వచ్చి వారిని శిక్షించారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో వచ్చి ఆయా కాలంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ కూడా, అంటే ఏ కాలంలో దేని మీద దాడి జరిగిందో దాని నుండి విముక్తి చేశాడు భగవంతుడు. మనకి ఎన్నో వేల సంవత్సరాల నుండి భారతదేశాన్ని సమూలంగా హిందుత్వం అనేది లేకుండా చెయ్యాలి అని ఎన్నో కుట్రలు జరిగాయి. కానీ ఇన్ని జరిగినా ఇంకా ఈ రోజుకి 80% అంటే మెజారిటీగానే హిందువులు ఉన్నారు. దీన్ని మనం వెలిగించాలి. కాబట్టి ఎప్పుడు కూడా హిందుత్వం అనేటటువంటిది తగ్గిపోదు. ఏదో మనం అనుకుంటూ ఉన్నాం, వేసవకాలం రాగానే చెట్టు యొక్క ఆకులు రాలిపోతాయి. రాలిపోయినంత మాత్రం చేత చెట్టు చచ్చిపోయింది అనుకోకూడదు. మళ్ళీ వసంతకాలం వచ్చేటప్పటికి అది ఎంతో వైభవపేతంగా మరి దాని అందాన్ని ఇస్తుంది. మనకి మన వాంగ్మయంలో చాలా గొప్పది, మనకి ఆదర్శవంతమైనటువంటిది భగవద్గీత. భగవద్గీత మొత్తం ప్రపంచ దేశాలకి ఆదర్శం. ఎందుచేత అంటే మీకు మత గ్రంథాలన్నింటిలోనూ కూడా వ్యక్తి యొక్క పేరు ఉంటుంది. ఆ మూల పురుషుడు ఎవరైతే ఉన్నారో వారు ఈ సిద్ధాంతాన్ని చెప్పారు అని ఉంటుంది. కానీ భగవద్గీత ఒక్క దాంట్లో మాత్రం శ్రీకృష్ణ ఉవాచని ఎక్కడా ఉండదు. ఈ సభలో చాలా మంది భగవద్గీత చదివేవారు ఉన్నారు అని అనుకుంటారు. కానీ భగవద్గీతలో మాత్రం భగవానువాచ అంటే. కాబట్టి వినేవాడిని మాత్రం అర్జున ఉవాచ అన్నారు. అంటే ప్రతిపక్షాన్ని అడిగారు. పృచ్ఛకుడు ఏమన్నాడు అంటే అర్జున ధనంజయ ఉవాచ, సంజయ ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ, ఇట్లా వాళ్ళ పేరు సంబోధించారు. కానీ ఎక్కడా మాత్రం కృష్ణ ఉవాచ అనేది లేదు. అందుచేతే ఈ గ్రంథము ఇప్పటి వరకు కూడా ఎన్ని రకాలైనటువంటి హేతువాదాలు వచ్చినా నిలబడటానికి కారణమైంది. అందరికీ ఆదర్శ గ్రంథం అయ్యింది. ఒక్క గ్రంథంలో ఎన్నో రకాలైనటువంటి విషయాలన్నీ పొందుపరిచారండి మన ఋషులు. అంటే వేదవాంగ్మయాన్ని, వేదంలో ఉన్న సారాన్ని అందరినీ తీసి ఒక్క భగవద్గీతలో పెట్టేశారు. ఆ భగవద్గీతను కానీ జాగ్రత్తగా మనం మన పిల్లలకి అభ్యాసం చేయించగలిగితే, అధ్యయనం చేయించగలిగితే దీని నుండి ఎట్లా తప్పించుకోవాలో చాలా చక్కగా చెప్పేశాడు. దాని గురించి మనం ఏమీ భయపడక్కర్లేదు. పెద్దలు ఇచ్చినటువంటి ఈ గ్రంథాన్ని 700 శ్లోకాలు ఈ గ్రంథం. మా గురుదేవుడు రామకృష్ణానందగిరి స్వామి వారు ఒక మాట అనేవారు, 18 అంతస్తుల భవనం భగవద్గీత. ఈ 18 అంతస్తుల భగవద్గీత అంటే అంతస్తులుంటే దీనిలో గదులు ఉన్నాయి 700 గదులు. అంటే ఒక ఇల్లు మనం కట్టించుకుంటాం, 50 రూపాయలు పెడతాం. పేద శ్రీమంతుడైతే దాంట్లో ఆయన పట్టుకునేది ఒక గదిలో ఒక మంచంలో ఒక ప్రక్క. ఎంత స్థలమే కదా ఆక్రమించేది. అట్లాగే నీవు తరించడానికి ఒక్క శ్లోకములో ఒక్క పాదం చాలు. అద్వేష్ట సర్వభూతానం అన్నాడు అనుకోండి, ఆ పాదం ఒక్కటి చాలు అందరితో
ఎవరికి ఏది ఇష్టమైతే ఆ భావంతో ముందుకు వెళ్ళాలి. మనం కార్యాచరణలో దిట్టంగా ఉండాలి. ఎందుచేతంటే మనం గట్టిగా చెప్పేసాము అనుకోండి, ఇప్పుడు కుండపోతలా వచ్చినటువంటి అంటే రాతి మీద పడినటువంటి వర్షం ఉన్నదే, ఆ వర్షం గలగలగల పెద్ద శబ్దం వచ్చేస్తారు, కానీ ఆ నీళ్ళని ఒక చుక్క కూడా రాయి పీల్చుకోలేదు. సారవంతమైనటువంటి భూమిలో పడితే అది చక్కగా మొక్కొస్తుంది, ఫలం వస్తుంది. రామతీర్థ గారు ఒక మాట అంటారండి, స్వామి రామతీర్థ, ఇంజను మనకి రైలు ఉంటుంది, రైలుకి ఆవిరి శక్తి కావాలి. ఈ ఆవిరి శక్తి ఒక్కొక్కసారి ఇంజను విజల్ వేస్తారు, ఆ విజల్కి అయ్యేటటువంటి ఖర్చు చాలా తక్కువ అవుతుంది. అది ఒక ఇంచు కూడా బండిని ముందుకు నడపలేదు, కానీ ఆ శబ్దం చాలా దూరం వినపడతారు. అట్లా మనం ఎన్ని మాటలు చెప్పినా ఆ మనుగడ ముందుకు వెళ్ళేటట్టు ఉండాలి. సాధనకి సమన్వయాన్ని ముందుకు తీసుకెళ్లేటట్టుగా ఉండాలి. అది నడవటానికి ఆదర్శంగా ఉండాలి. అంతేగాని మనం ఏదో చెప్పుకుంటూ పోకూడదు. మనం చెప్పుకునేటటువంటిది పూర్వం అందరూ చేసి చూపించేది ఒక్క భగవద్గీతను కానీ ఆదర్శంగా తీసుకొని దాని మీద అధ్యయనం చేస్తే ఈ జాతి 18 అధ్యాయాలు ఉన్నాయి. దానిలో భక్తి ఉంది, ధ్యానం ఉంది, ఎవరు ఏది కోరుకుంటే అదంతా ఉంది. యుద్ధం గురించి ఉంది, తస్మాత్ యుద్ధస్వ భారత అంటాడు ఒక చోట, తస్మాత్ యోగి భవార్జున అంటాడు ఒక చోట, యుద్ధం చేయమంటాడు ఒక చోట, యోగం చేయమంటాడు ఒక చోట, భక్తి చేయమంటాడు, శరణాగతి చెప్తాడు, ఎన్ని రకాలు చెప్తాడు. అంటే అందరికీ నా డాక్టర్ ఒక్కడే, కానీ వివిధ రకాలకి వివిధమైనటువంటి వ్యాధులకి వివిధమైనటువంటి ఔషధాలు రాసించినట్లుగా అర్జునుడు ఒక్కడినే ఆదర్శంగా తీసుకొని సమాజానికి కావలసినటువంటివన్నీ కూడా భగవద్గీతలో పొందుపరిచేశాడు. అది ఒకటి ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈ జాతి అంతా కూడా బాగుపడిపోతుంది. ఎందుచేత అంటే భగవద్గీత ముందు బైబిల్ నిలబడలేదు, భగవద్గీత ముందు ఖురాన్ నిలబడలేదు. భగవద్గీత ముందు ఒక మాట చెప్తూ ఉంటాం, గాంధీ గారి ఆశ్రమానికి ఒక క్రిస్టియన్ ఫాదర్ వచ్చారు. బైబిల్ క్రింద ఉంది, పైన బైబిల్ ఉంది. అప్పుడు ఆయన ఏమంటారంటే క్రిందేమో భగవద్గీత ఉంది, పైనేమో బైబిల్. ఈ బైబిల్ ఉంటే చూసి ఆయన అంటారు, మీ ఆశ్రమంలో కూడా మా బైబిలే పైన ఉన్నది అంటారు. అంటే మీ ఆశ్రమంలో కూడా మా భగవద్గీత బైబిలే పైన ఉందా అని క్వశ్చన్ మార్క్ పెడతాడు. అంటే ఇక్కడ కూడా మాదే పై చెయ్యి. అంటే గాంధీజీ అంటారు, అవును, మీ బైబిల్ నిలబడటానికి మా భగవద్గీత ఆధారం, అందుచేత పైన పెట్టారు. మా దేవుడు రాజులకు అంటే మా రాజులకు రాజు అంటాడు బైబిల్. మా దేవుడు రాజులకు రాజు అంటాడు. అంటే రాజులకు రాజు, కింగ్ ఆఫ్ కింగ్ అనేటప్పటికీ గాంధీజీ గారు అంటారు, మీ దేవుడు రాజులకు రాజే, కానీ మా దేవుడు ఉన్నాడే కృష్ణుడు రాజులకు రాజు కాదు, కింగ్ మేకర్. రాజులు తయారు చేసేవాడే కానీ రాజుగా కూర్చునేవాడు మాత్రం కాదు. ఎంత గొప్పగా ఉంటుందండి. ఇంకా భగవద్గీత చాలండి ఈ జాతి తరించడానికి, ఈ జాతి మేల్కొనడానికి, ఈ జాతికి పట్టినటువంటి జాడ్యం పోవటానికి కూడా మనకు ఒక్క భగవద్గీత చాలు. కాబట్టి అట్లాంటి దాన్ని ఆధారంగా చేసుకుని ఈ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మాకు ఈ సమయం ఇచ్చినటువంటి గజ శ్రీనివాస్